వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, అశ్వత్థామ అర్జునుడు ప్రకటించిన అస్త్రాల మధ్యలో నిలబడిన ఆ ఋషులు అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతున్నారు. వారిని చూడగానే అర్జునుడు సమయానికి తగినట్లుగా ఆలోచించాడు. వారి మాటలు విని వేగంగా తన దివ్యాస్త్రాన్ని ఉపసంహరించాడు. తర్వాత అర్జునుడు చేతులు జోడించి ఋషులతో ఇలా అన్నాడు: ఓ మహాత్ములారా, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. నేను గనక ఈ అస్త్రాన్ని ఉపసంహరిస్తే పాపాత్ముడైన అశ్వత్థామ మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇప్పుడు మీరు మాకు సకల లోకాలను కూడా అన్ని విధాలుగా మేలు కలిగేలాగా చేయండి అని కోరాడు. ఆ అస్త్రాన్ని రణభూమిలో దేవతలు కూడా అంత తేలిగ్గా ఉపసంహరించలేరు. అది పరమాస్త్రం. రణభూమిలో ప్రయోగించిన తర్వాత అర్జునుడు తప్ప ఇంద్రుడితో సహా మరెవరూ కూడా దానిని ఉపసంహరించలేరు. ఆ అస్త్రం బ్రహ్మ తేజస్సు నుండి పుట్టింది. జితేంద్రుడు కానివాడు దాన్ని ప్రయోగిస్తే మళ్ళీ దాన్ని ఉపసంహరించలేడు. అర్జునుడు జితేంద్రుడు కాబట్టి ఉపసంహరించాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వాడు మాత్రమే దాన్ని ఉపసంహరించగలడు. అచీర్ణ బ్రహ్మచర్యో యక సృష్ట్వా వర్తయతే పునక తదస్త్రం సానుబంధస్య మూర్ధానం తస్య కృంతతి. బ్రహ్మచర్యాన్ని పాటించని వాడు దాన్ని ప్రయోగించి మళ్ళీ ఉపసంహరిస్తే ఆ అస్త్రం ప్రయోగించిన వాడి తలను, అతడి బంధువుల తలను కూడా ఖండించి వేస్తుంది. అర్జునుడు బ్రహ్మచర్యాన్ని, వ్రతశీలతను పాటించి ఆ అస్త్రాన్ని పొందాడు. ఇన్ని ఇబ్బందులు కలిగినా దానిని ఎప్పుడూ ప్రయోగించలేదు. అర్జునుడు సత్యవ్రతాన్ని పాటించేవాడు, శూరుడు, బ్రహ్మచారి, గురువు ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. అందువల్లే అతడు వెంటనే అస్త్రాన్ని సులభంగా వెనక్కి మళ్లించాడు. అశ్వత్థామ కూడా ఎదుట నిలబడిన ఆ ఋషులను చూశాడు. వారి మాటలు విన్నాడు. ఎంతో బలవంతంగా ఆ భయంకర అస్త్రాన్ని ఉపసంహరించే ప్రయత్నం చేశాడు. కానీ అశ్వత్థామకు వీలు కాలేదు. రణభూమిలో ఆ పరమాస్త్రాన్ని ఉపసంహరించడంలో అశ్వత్థామ దీనుడైపోయాడు. వెంటనే వ్యాస మహర్షితో ఇలా అన్నాడు: ఓ మహాముని, నేను భీముణ్ణి చూసి భయపడ్డాను. తీవ్ర సంకట స్థితిలో పడ్డాను. నా ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. ఓ భగవంతుడా, ఈ భీముడు దుర్యోధనుడిని చంపాలని యుద్ధభూమిలో అధర్మంగా ప్రవర్తించాడు. అసత్య మార్గంలో నడిచాడు. అందువల్లే నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. మళ్ళీ దీనిని ఉపసంహరించుకోవాలని అనుకోవటం లేదు. ఓ ముని, ఎవ్వరు ఎదిరించలేని ఈ దివ్యాస్త్రాన్ని నేను పాండవ నిర్మూలనం కోసమే అగ్ని తేజస్సు మంత్రించి ప్రయోగించాను. కనుక పాండవులను అందరినీ అంతం చేసేందుకు కల్పించిన ఈ అస్త్రం ఈ రోజున పాండవులందరినీ ప్రాణాలు తీయదు. నేను రోషంతో నిండిన మనస్సుతో పాండవులు చంపాలని చెప్పేసి కోరుకుంటూనే ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు: నాయన, అర్జునుడు జ్ఞాని. అతడు రణభూమిలో ఎప్పుడూ బ్రహ్మశిరో అస్త్రాన్ని రోషంతో ప్రయోగించలేదు. నిన్ను నాశనం చెయ్యాలి అనే ఉద్దేశంతో కూడా ప్రయోగించలేదు. నువ్వు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయాలని దానికోసమే ప్రయోగించాడు. మళ్ళీ వెంటనే ఉపసంహరించాడు. అర్జునుడు ఈ అస్త్రాన్ని నీ తండ్రి ఉపదేశంతోనే పొందాడు. పొంది కూడా తన క్షాత్రధర్మం నుండి తొలగిపోలేదు. ఎన్నడూ పొంగిపోలేదు, ఆవేశపడలేదు. అర్జునుడు సాధువు, బుద్ధివంతుడు, సజ్జనుడు, సకల అస్త్రాలు తెలిసినవాడు. అయినా అటువంటి వాడిని నువ్వు సోదరులతోనూ బంధువులతోనూ సహా ఎందుకు చంపాలి అనుకుంటున్నావు? మరొక విషయం చెబుతున్నాను విను. బ్రహ్మశిరోస్త్రం అంతకన్నా గొప్ప అస్త్రంతో నాశనం చేయబడితే
ఆ రాజ్యంలో 12 సంవత్సరాల వరకు వర్షం కురవదు, క్షామం ఏర్పడుతుంది. అర్జునుడు శక్తిమంతుడు అయినా కూడా ప్రజలకు హితం చేయాలి అనే కోరికతోనే ఈ అస్త్రాన్ని నాశనం చేయలేదు. నువ్వు ఇప్పుడు పాండవులను, నిన్ను, రాజ్యాన్ని కూడా రక్షించాలి. కనుక ఈ దివ్యాస్త్రాన్ని వెంటనే ఉపసంహరించు. నీ కోపం శాంతించుగాక, పాండవులు క్షేమంగా ఉండెదరుగాక. అర్జునుడు ఎప్పుడూ కూడా అధర్మంగా గెలవాలి అని ఎప్పుడు కోరుకోడు. ఇప్పుడు నీ తలపై ఉన్నటువంటి మణిని ఇచ్చేయి, అది తీసుకొని పాండవులు దాన్ని బదులుగా నీకు ప్రాణదానం చేస్తారు అన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ ఇలా అన్నాడు, ఓ మహర్షి, పాండవులు పొందిన రత్నాలు, కౌరవులు సాధించిన ధనం, వీటన్నిటికన్నా కూడా ఈ మణే గొప్పది, విశిష్టమైనది. యమాబద్య భయం నాస్తి, యమాబద్య భయం నాస్తి, శస్త్రం వ్యాధి క్షుధాశ్రయం, శస్త్రం వ్యాధి క్షుధాశ్రయం, దేవేభ్యో దానవేభ్యో వా, దేవేభ్యో దానవేభ్యో వా, నాగేభ్యో వా కథంచన, నాగేభ్యో వా కథంచన. ఈ మణిని ధరిస్తే ఆయుధాల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ, ఆకలి వల్ల కానీ, దేవతల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, నాగుల వల్ల కానీ ఎలాంటి భయము కలగదు. రాక్షస గణాల వల్ల కూడా భయం ఉండదు. అలాగే దొంగల భయం ఉండదు. ఈ మణికి అంతటి గొప్ప శక్తి ఉంది. కనుక ఈ మణిని ఎలాంటి పరిస్థితిలోనూ నేను విడిచిపెట్టను, ఇవ్వను. కానీ మీరు పూజ్యులు, మీ ఆజ్ఞని పాటించి తీరాలి. కనుక మణిని ఇస్తాను. కానీ నేను ప్రయోగించిన అస్త్రం మాత్రం పాండవులకు సంబంధించిన గర్భంలోని శిశువులపై పడుతుంది. ఈ అస్త్రం వ్యర్థం కాదు ఓ భగవాన్. ఎందుకంటే ప్రయోగించిన దాన్ని మళ్ళీ ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు. అందుచేత ఈ అస్త్రాన్ని పాండవుల గర్భాల మీదకు ప్రయోగిస్తాను. మీ మాటను నేను తప్పకుండా పాటిస్తానన్నాడు. అప్పుడు వ్యాసుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, అలాగే చెయ్యి, ఈ అస్త్రాన్ని విడిచి శాంతించు అన్నాడు. అశ్వత్థామ అలా వ్యాసుడి మాటను గౌరవించాడు. వెంటనే అస్త్రాన్ని కూడా పాండవుల గర్భాలపైకి ప్రయోగించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ బ్రహ్మాస్త్రం పోయి పాండవుల వంశవృక్ష గర్భాల మీద పడుతున్నది. 16వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, మహారాజా, పాపకర్ముడైన అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని గురించి శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. అశ్వత్థామకు విపరీతమైన కోపం కదా, శివుడి యొక్క ఉపాసకుడు కదా. చాలామందికి దీంట్లో డౌట్ అయింది. చాలామంది, ఏంటి పాండవులు పుత్రులు అట్లా చనిపోవటం ఏమిటి, దృష్టద్యుమ్నుడు ఏమిటి, అగ్నిలో నుంచి పుట్టినవాడు కదా, అట్లా చాలామందికి డౌట్లు అనిపించింది. ఆ మాదిరిగా డౌట్ అనిపిస్తే పంచపాండవులు కూడా వెళ్ళేటప్పుడు ఒక ధర్మరాయి తప్ప మిగతా వాళ్ళంతా పడిపోయారు కదా స్వర్గారోహణ సందర్భంలో. ఎప్పుడేమంటారు మీరు, అందరూ పోవాల్సిందే కదా, ఒక కారణాల వల్ల అందరూ పోవాలి అంతే. అవతారాలు పోతాయి కదా, అట్లా ఎందుకు పోవాలా ఇట్లా ఎందుకు పోవాలా అనుకోకూడదు. ఒక కారణంతో వెళుతూ ఉంటాయి. ఈ మరణం అనేది ఎవరెవరికి ఎప్పుడెప్పుడు రాసి పెట్టిందో ఆ విధంగా అవుతుంది. సో ఈ ప్రకారంగా మనకు వీళ్ళందరూ పాంచాలురు, ద్రౌపది పుత్రులు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, వీళ్ళందరూ కూడా భూతగణాలు. అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరిపోవాలి వాళ్ళు. శివుడి యొక్క గణాలు వాళ్ళు. అంటే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళలేదా అట్లా ఇట్లా అని చాలామందికి అనిపించింది. వైకుంఠంతో సమానమైనటువంటి అంతకన్నా పెద్దదే భూతగణాలు. అందుకని ఇది ఆ ప్రశ్న ఎవరో అడిగారు కాబట్టి చెప్తున్నా.
వాళ్ళు భూతగణాల్లో చేరారు. భూతగణాల్లో చేరాలంటే ఆ భూతాధిపతుడైనటువంటి నమో భూతనాథ, ఆ భూతనాథుడే తాను చంపలేడు కాబట్టి ఆ భూతనాథుడి యొక్క ప్రేరేపణ వల్ల అశ్వత్థామ ఆ శరీరాన్ని చాలించేటట్టు చేశాడు. వాళ్ళని ఎవరు చంపడానికి వీల్లేదే. వాళ్ళంతా భూతగణాల్లో చేరుకున్నాడు. అందరూ చేరారు. వైకుంఠానికన్నా స్వర్గానికన్నా పెద్దది అది భూతగణం. ఆ భూతగణం అంటే శివుణ్ణి ఎప్పుడూ సేవించేటువంటి యోగం వాళ్ళకు దొరికింది. అట్లా ఇంక వాళ్ళకు ముక్తి మళ్ళీ కిందికి రాలేరు వాళ్ళు. ఇంక అంతే, ఎప్పుడూ భూతగణాల్లో ఉండిపోతారు వాళ్ళు. అటువంటి యోగం అందరికన్నా ఎక్కువ యోగం దొరికింది నిజంగా వీళ్ళకి. అట్లా చెప్పాలంటే కర్ణుడి కన్నా యోగం బాగా పెద్దగా యోగం దొరికింది. అటువంటి దుర్యోధన కన్నా మంచి యోగం దొరికింది వీళ్ళకి. ఈ దృష్టద్యుమ్నుడికి కానీ, శిఖండికి కానీ, పాంచాలురికి కానీ, వీళ్ళందరికీ కూడా. అంటే పాంచాలురు యొక్క సైనికులకు కానీ, అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి. రెండవ శిబిరం ఉంది, అక్కడికి వెళ్ళలేదే అశ్వత్థామ. ఆ రెండవ పెద్ద ఇంకొక శిబిరము అది పాండవులది కొంచెం కొంచెం శిబిరం. అది పాండవులు లేరు, ఇంకా దూరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదే అశ్వత్థామ. ఇంత మాత్రమే ప్రయోగించాడు. శివుడి యొక్క ఆజ్ఞ అది. కాబట్టి వాళ్ళకు ఉత్తమ గతులే లభించాయి. కానీ మనం అనుకున్నట్టుగా ఏదో అది పెద్దది ఇది చిన్నది అనుకోకూడదు. మన బుద్ధి అంతే కదా, మనకు తెలిసిన బుద్ధి అంతే. అందుకని వాళ్ళకన్నా ఉత్తమ గతులు పొందినటువంటి వాళ్ళు, అగ్ని నుంచి పుట్టినటువంటి వాళ్ళంతా, దృష్టద్యుమ్నుడి నుంచి మొదలుకొని శిఖండి కూడా శాపగ్రస్తులై పుట్టినటువంటి వాడు. మరి ఇంకా పాంచాలుర సంగతి చెప్పాలి అవసరం లేదు, పాండవుల యొక్క పుత్రులు. సో కాబట్టి అది మనం ఆ విధంగా అనుకోకూడదు, అర్థం చేసుకోవాలి. అది అక్కడే శివుడే చెప్పాడు కదా, విధి వాళ్ళకు ఒక్కరించింది, అయిపోయింది. మీరు బాగా వినాలి. మీరు సొంతంగా నేను ఒకసారి చదువుకున్నాను, నేను చిన్నప్పుడే అయిపోయింది నాకు అది. కాబట్టి ఈ మనుష్య శరీరంతో నేను చెప్తున్నాను. అది నేను మహాభారతంలోనే పుట్టాను, మహాభారతంలోనే ఉన్నా నేను. అందుకని అది అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కటి కూడా కారణభూతుడైన పరమాత్ముడు కారణ శరీరాలైనటువంటి ఈ జీవులకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు రామావతారం ఉందనుకోండి, రామావతారంలో ఒక్కొక్కరు దేవతలు, వాళ్ళంతా కూడా ముందుగానే పుట్టారు. రాముడికి ముందుగానే కొంతమంది పుట్టారు, రాముడు పుట్టిన తర్వాత కొంతమంది పుట్టారు. అంటే రామావతారం కాకముందునే వచ్చారు చాలామంది. అదేవిధంగా ఇక్కడ కృష్ణావతారం కాకముందునే వచ్చారు వీళ్ళంతా కూడా. కానీ ఇక్కడ అయితే ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ కౌరవులంతా ఎవరంటే రాక్షసులు. అది కూడా అత్యంత సూక్ష్మంగానే పాతాళ లోకంలో వెళ్ళినప్పుడు రాక్షసులంతా చెప్పారు కదా, మేము వాళ్ళలో రాక్షసులుగా చేరుతాము, మీలో దేవతలుగా వాళ్ళు దేవతలు చేరారు, అందుకని ఒక్కొక్కరు రాక్షసులుగా చేరుతామని చెప్పేసి దుర్యోధనుడికి చెప్పాడు. కర్ణుడికి తెలిసిందంతా. అందుకని వాళ్ళందరూ రాక్షసత్వంతో ఉండిన వాళ్ళు, రాక్షసత్వంతో ఉండి వాళ్ళు ఉత్తమ గతి, ఎందుకంటే యుద్ధంలో వాళ్ళు పోయారు కాబట్టి ఉత్తమ గతిని పొందారు. ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయి ఉంటుంది. కాబట్టి పాపకర్ముడైనటువంటి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని గురించి శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. పాపకర్ముడు అని చెప్పారు ఇక్కడ. అశ్వత్థామ ఏం పాపకర్ముడు కాదు, అశ్వత్థామ మహాయజ్ఞాలు చేసినవాడు. ఇక్కడ శివుడి ఆయుధంగా వచ్చాడు ఇక్కడికి, అంతే. అశ్వత్థామ పాపకర్మ కాదు, ఈ జన్మ తీసుకున్నాడు కాబట్టి పాపకర్మ అని చెప్పారు. అంతగాని అశ్వత్థామ పాపంతో ఉండినవాడు కాదు వీడు. అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, పూర్వం అర్జునుడికి కోడలు విరాటుడి కుమార్తె అయినటువంటి ఉత్తర ఉపప్లావ్యంలో ఉండగా ఒక బ్రాహ్మణుడు ఆమెను చూసి ఇలా అన్నాడు, పరీక్షీణేషు కురుషు పుత్రస్తవ భవిష్యతి
పుత్రస్తవ భవిష్యతి ఏతదస్య పరీక్షిత్వం ఏతదస్య పరీక్షిత్వం గర్భస్థస్య భవిష్యతి గర్భస్థస్య భవిష్యతి. కురువంశం నశించిపోయే సమయంలో నీకొక కొడుకు పుడతాడు. పరీక్షీణ సమయంలో పుట్టినందువల్ల పరీక్షిత్తు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పాడు. ఇప్పుడు సత్పురుషుడి మాట నిజమవుతోంది. ఆమెకు మళ్ళీ వంశాన్ని నిలవగల కొడుకు పరీక్షిత్తు జన్మిస్తాడు అన్నాడు. ఆ మాటలు వినగానే అశ్వత్థామకు తీవ్రమైన కోపం వచ్చింది. శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ పుండరీకాక్ష, కేశవ, నువ్వు పక్షపాతంలో మాట్లాడుతున్నావు. నీ మాట జరగదు, జరగకూడదు. అయితే నా మాట అసత్యం కాదు, జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఓ కృష్ణ, నువ్వు ఉత్తర గర్భాన్ని రక్షించాలి. ఆ ఉత్తరా గర్భాన్ని రక్షించాలి అనుకుంటున్నావు కదా నువ్వు. పాండవుల వంశాకురాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావు. వంశాన్ని బతికించాలనుకుంటున్నావు. ఎందుకంటే ఇక్కడ అందరినీ చంపేశాడు కదా, ద్రౌపది పుత్రులందరినీ చంపేశాడు. ఇంక ఉండింది ఒకటే అక్కడ ఉత్తర, ఆవిడ గర్భవతి, అంతే. దాన్ని కూడా చంపేస్తే అక్కడికి పాండవుల వంశం నిర్వంశం అయిపోతుంది, ఇంకెవరు లేరు అక్కడ. కానీ నేను ప్రయోగించిన అస్త్రం గురి తప్పదు, ప్రయోగించేశాడు. అది తప్పకుండా ఆమె గర్భంలోని శిశువు పైన పడుతుంది, అది శిశువును చంపేస్తుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, నువ్వు ప్రయోగించిన అస్త్రము అమోఘమైందే, అది ఉత్తర గర్భంపై పడుతుంది, అది నిజమే. సతు గర్భో మృతో జాతః దీర్ఘమాయుర వాప్స్యతి. అయితే ఆ శిశువు ఖండితం మరణించి బయటపడతాడు, మళ్ళీ బ్రతుకుతాడు, దీర్ఘాయువును పొందుతాడు. అప్పుడేం చేస్తావు నువ్వు? నువ్వు చెడ్డవాడు, నువ్వు పాపాత్ముడు, పదే పదే పాపకర్మలు చేస్తూ ఉంటావు. బాలకుణ్ణి చంపిన వాడివని పెద్దలందరికీ తెలుసు. ఇన్ని పాపకర్మలు చేసినా నిన్నెవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్నావా నువ్వు? నిన్నెవరూ శిక్షించలేదు అనుకుంటున్నావా? తప్పు చేసిన వాడెవడు నా నుంచి తప్పించుకోలేడు, అది జ్ఞాపకం పెట్టుకో. నేను నిన్ను శిక్షిస్తున్నాను. నువ్వు చేసిన పనులన్నిటికీ తగ్గట్టుగా ఘోరంగా నిన్నిప్పుడు శపిస్తాను. నువ్వు చేసిన ఈ పాపకర్మల ఫలితాన్ని అనుభవించు. 3 వర్షసహస్రాణి చరిష్యసి మహీమిమాం అప్రాప్నువన్ క్వచిత్ సంవిదం జాతు కేనచిత్ నిర్జనాన సహాయస్త్వం దేశాన్ ప్రవిచరిష్యసి. 3000 సంవత్సరాల వరకు ఈ నేలపై తిరుగుతూనే ఉండు. ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ ఏ మాట పలికే అవకాశం నీకుండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.